విఎన్ఆర్ విజేఐటి ఈ కాలేజ్ గురించి రివ్యూ చేయమని ఎంతమంది కామెంట్స్ లో అడిగారో అసలు లెక్కే లేదు. ప్లేస్మెంట్స్ లో ఈ కాలేజ్ నెంబర్ 1 అంటారు. అది అసలు నిజమేనా? సో ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడం వర్తేనా? క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అసలు ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ వస్తాయా రావా? ఫైనల్ గా ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చా లేదా? ఇలా ప్రతి దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాలేజ్ దోస్త్ అన్ఫిల్టర్డ్ రివ్యూస్. ఈ కాలేజ్ సిరీస్ లో మేము ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, మాకు ఏ కాలేజ్ స్పాన్సర్ చేయట్లేదు. హానెస్ట్ గా మాకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా మేము కలెక్ట్ చేసిన డేటాతోనే ఈ రివ్యూస్ చేస్తున్నాం. వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చాలా మంది డిఎమ్స్ లో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి రివ్యూస్ అడుగుతున్నారు. మీరు ఇప్పటి వరకు అడిగిన హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే రెడీ చేసుకున్నాం. ఒక్కొక్కటిగా రివ్యూ చేస్తూ వస్తాం, కొంచెం ఓపికతో ఉండండి. అలానే ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్ లో చెప్పండి, నోట్ చేసుకొని మరి మీకు రివ్యూ వీడియో చేస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే కాలేజ్ ఓవర్ వ్యూ. అసలు ఈ విఎన్ఆర్ విజేఐటి ఎక్కడ ఉంది? ఇది మనకి నిజాంపేట ఏరియాలో ఉంటుంది. JNTH మెట్రో స్టేషన్ నుంచి లోపలికి వెళ్ళాలి. సిటీకి బాగా కనెక్టెడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. అన్నిటికీ మధ్యలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. అసలు ఇక్కడ పాపులర్ బ్రాంచెస్ అండ్ కోర్సెస్ ఏంటో చూస్తే CSE అండ్ ద స్పెషలైజేషన్స్ అని చెప్పొచ్చు. అలానే AIML డేటా సైన్స్ కోర్స్ కూడా ఉన్నాయి. ఈ కాలేజ్ కి NAC A++ గ్రేడ్ అయితే ఇచ్చింది. అలానే అక్రెడిటెడ్ బై NBA కూడా ఉంది. ఇక ఫీ అండ్ స్కాలర్షిప్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు పర్ ఇయర్ బీటెక్ కి 1,35,000 అయితే అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ డేటా. మేబీ ఈ ఇయర్ ఒక 10% పెరిగి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఓవరాల్ ఫీజ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. హాస్టల్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, లాస్ట్ ఇయర్ 1.25 lakhs అయితే చెప్పారు. సెకండ్, ప్లేస్మెంట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. విఎన్ఆర్ విజేఐటి ప్లేస్మెంట్స్ కి పెట్టింది పేరు అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. యావరేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 54 LPA ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 5.6 LPA ఇస్ ద యావరేజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, లాస్ట్ 2 years డేటా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా 1600+ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. 2025 హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 54 LPA గూగుల్లో వచ్చింది. 2024 హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 51 LPA, అది కూడా మైక్రోసాఫ్ట్ లో వచ్చింది. ఇలా ప్లేస్మెంట్స్ గురించి అయితే ప్రతిదీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. అండ్ అలానే డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకున్నట్టయితే టాప్ వచ్చేసి CSE లో 349 ఆఫర్స్ అయితే వచ్చేసాయి. లీస్ట్ చూసుకుంటే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, అది కూడా 12 ఆఫర్స్. ఈ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, క్లియర్ గా చూడండి. సో ఇక్కడ కీ రిక్రూటర్స్ చూసుకుంటే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, TCS, JPMC, ఒరాకిల్, మార్గన్ స్టాన్లే, IBM ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 1,15,000, లోయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 15,000 ఉంది. ఇది కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే అదిరిపోయాయని చెప్పొచ్చు. ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ, క్లాస్ రూమ్స్ మనకి ఎయిర్ కండిషనర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి విత్ ఆడియో విజువల్ ఎయిడ్స్ తో అయితే ఉంటాయి. ల్యాబ్స్ కూడా డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. వాటితో పాటు లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, ఆడిటోరియం, కాఫెటేరియా ఇలా ప్రతిదీ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇకపోతే హాస్టల్స్ విషయానికి వస్తే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కెపాసిటీ అయితే 1116 మెంబర్స్, గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ అయితే 450 మెంబర్స్ వరకు ఉంది. రూమ్స్ కూడా సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నౌ మూవింగ్ ఇంటు ద ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ పార్ట్. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళంతా కూడా ఈ కాలేజ్ ఫ్యాకల్టీ. వీడియో ఎండింగ్ లో ఈ కాలేజ్ రిపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మీరు ఏ ప్లాన్స్ కి సంబంధించి ఫ్యాకల్టీ గురించి మీరు అక్కడే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అయితే చూద్దాం. ఇక్కడ 10:1 రేషియో అయితే ఉంది. ప్రతి 10 మంది స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ రివ్యూస్. మేము కొంతమంది స్టూడెంట్స్ తో కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ కాలేజ్ గురించి ఏం చెప్పారో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇకపోతే కల్చరల్ ఫెస్ట్, క్లబ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూసుకున్నట్టయితే చాలా ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్స్ అండ్ ఫెస్ట్ గురించి డీటెయిల్ గా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీటితో పాటు అప్పుడప్పుడు మూవీ ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, టీజర్ లాంచ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ కాలేజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ పాజిటివ్ వచ్చేసి NAC A++ అండ్ NBA అక్రెడిటెడ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ అలానే స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్ అయితే ఉంది. లిమిటెడ్ రీసెర్చ్ ఎక్స్పోజర్ అయితే ఉంటుంది కంపేర్ టు IITs అండ్ NITs. అలానే స్ట్రిక్ట్ డిసిప్లైన్ అండ్ అటెండెన్స్ పాలసీస్ అయితే ఉంటాయి. సో మీ అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. ఇది కూడా నెగిటివ్ అని అంటే కాలేజ్ బంక్ కొట్టే వాళ్ళకి నెగిటివ్ గానే ఉంటుంది. అండ్ దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే కూడా లిమిటెడ్ గా ఉంటాయి. సో వీటిని కూడా స్క్రీన్ పైన పెడుతున్నా, క్లియర్ గా చూడండి. అండ్ లాస్ట్ ఫైనల్ వర్డిక్ట్, ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా వద్దా అంటే మా రీసెర్చ్ ప్రకారం సాలిడ్ చాయిస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు డిసిప్లైన్డ్ క్యాంపస్, డీసెంట్ ప్లేస్మెంట్స్ అండ్ యాక్టివ్ స్టూడెంట్ లైఫ్ గురించి చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ యూ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఇంటెన్స్ రీసెర్చ్ ఎక్స్పోజ్, హాస్టల్ లైఫ్ అండ్ అలానే మేనేజ్మెంట్ కోటా ఫీజుతో కావాలంటే కొంచెం 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో ఓవరాల్ గా ఈ కాలేజ్ రేటింగ్ చూసుకుంటే 4.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తున్నాం. సో అదండి ఓవరాల్ గా విఎన్ఆర్ విజేఐటి కాలేజ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మరెన్నో కాలేజ్ రివ్యూస్ గురించి చేస్తూనే ఉంటాం. మీకే కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్ లో చెప్తే నోట్ చేసుకొని మీకోసం కూడా రివ్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.